మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి సత్తయ్య మాట్లాడుతూ రఘునందన్ రావు భాష మార్చుకోవాలని, నైతిక విలువలు లేని వ్యక్తి రఘునందన్ రావు అని అన్నారు. బీజేపీ పార్టీలో సీనియర్ నాయకులు ఉండగా రఘునందన్ కు ఎందుకు సీట్ ఇచ్చారని, రఘునందన్ రావు కూడా డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకున్నారని, దుబ్బాకలో చెల్లని రఘునందన్ రావు మెదక్లో చెల్లుతాడని ప్రశ్నించారు. ప్రయత్నం చేసి ఓడిపోయిన అన్ని ఓటమి పాలే. మరి అప్పుడు ఎవడు యాదికి రాలేడా అని ఎన్నుకున్న ఉద్యమకారులు, మా సత్య అన్నటువంటి వాళ్ళు, ఇంకో ఈ సత్య అన్నటువంటి వాళ్ళు, మా విద్య అన్నటువంటి వాళ్ళు ఎవరు గుర్తుకు రాలేడా? నరారెడ్డి అనేటోళ్ళు, మా బీరన్న అనేటోళ్ళు, వాళ్ళకి ఇప్పించవచ్చు కదా నువ్వు. అంటే ఎప్పుడున్నా నువ్వే అవకాశాలు తీసుకోవాలి. ఇవాళ సందర్భం అవసరం కాబట్టి సత్యన్న ప్రాపకం కోసం ఇవాళ ఆయన పేరు ప్రస్తావిస్తాం. వాళ్ళు ఎవరు లేరా పార్లమెంటు స్థాయిలో? నీకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు కదా సంగారెడ్డిలో. మరి వాళ్ళ పేరు ఒక్కరి పేరు నువ్వు రికమెండ్ చేయలే? జిల్లా అధ్యక్షుని ముంగట పెట్టి, గోదావరి అంజిరెడ్డి గారిని ముందట పెట్టి వాళ్ళకి ఎప్పిస్తున్నాను కొట్టి నువ్వు టికెట్ దొబ్బిపోయినావు. ఇది నీ పైరవి, ఇది నీ సంస్కృతి. నువ్వు చెప్తావు, మందికి సూచనలు చేస్తావు, ఉద్యమకారులకు ఇవ్వచ్చు కదా అని. మరి నువ్వు ఉన్నప్పుడు కూడా నువ్వు రికమెండ్ చేయొచ్చు కదా. నైతిక విలువల గురించి మాట్లాడితే ఏమన్నా ఉంటుంది. నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడతాం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అసలు పిచ్చోడనాలన్నా, తెలివినోడు ఉన్నాడన్నా, పరిణాలన్నా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఎలా మెదక్ పార్లమెంట్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే వ్యక్తి ఉన్నాడో రఘునందన్ రావు గారు, మరి మేము ఒక అడ్వకేట్గా కానీ ఒక రాజకీయ పరిజ్ఞానిగా మేము గౌరవిస్తాం. మరి అతను చేస్తున్నటువంటి చేష్టలు ఎట్లా ఉన్నాయని అంటే, మరి పిచ్చోడనాలన్నా, మరి అవులగడనాలన్నా, పాగలగడనాలన్నా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మిత్రులారా, మేము రఘునందన్తో మేము గతంలో కలిసి పనిచేసినటువంటి దినాలు ఉన్నాయి. బీఆర్ఎస్కి సంబంధించి అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో బిడ. మరి నరేరన్న కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ పంత కాలం లోపల ఇలా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మరి ఎన్ని అవినీతి అక్రమాలు, ఎన్ని అరాచకాలు చేసినాం అనేటటువంటిది జనంకు తెలుసు. మరి పటంచెరులో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలు కూడా అందరికి తెలిసినటువంటి విషయం ఉంది. మిత్రులారా, ఆ వ్యక్తి గురించి ఎక్కువ చెప్పటం కన్నా మరి ఆయన మొన్న మాట్లాడినటువంటి మాటల గురించి మేము చెప్తా ఉన్నాం. మిత్రులారా, ఏదైతే వెంకట్రామరెడ్డి గారు ఐఏఎస్ ఒక ఉన్నత విద్యావంతుడు, మరి కలెక్టర్గా చేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి. హరీష్ రావు గారు మరి నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఒక భావజాలం ఉన్నటువంటి, ఉద్యమ భావజాలంలో ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. మరి ఆయన హరీష్ రావు గారి గురించి కానీ, మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గురించి కానీ, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.